వీఆర్ గోయింగ్ టు క్లెయిమ్ ఇండిపెండెన్స్ అనే విషయం కూడా దాంట్లో ఆ కరెస్పాండెన్స్లో వచ్చింది. ఇది 1974లో న్యూయార్క్లో ఉన్నటువంటి కరెస్పాండెంట్ టీవీ పరుషులు దాన్ని రీసెర్చ్ చేసి అప్పుడు ఒక ఆర్టికల్ రాసి ఆ తర్వాత వేరే ఆర్టికల్స్ కూడా వచ్చాయి. నేను చెప్తున్నది ఏంటంటే ఇండిపెండెంట్ స్టేటస్ కావాలి అని అంటే కొన్ని వెసులుబాట్లు ఉండాలి. నేను దేశం మధ్యలో ఉంటా, నేను ఇండిపెండెంట్ స్టేట్ అడుగుతా అని చెప్పేసి అంటే అది సమస్యగా మారుతుందని చెప్పేసి ఆయన కూడా తెలుసు. కాబట్టి కాకపోతే 1947లో ఏదైతే బ్రిటిష్ వాళ్ళు మీరు పాకిస్తాన్లోనే చేరొచ్చు లేకపోతే ఇండియాలోనే చేరొచ్చు అన్నప్పుడు మేము రెండింటిలో చేరకపోతే ఎట్లా అని అంటే వాళ్ళకు చిన్న క్లాస్ కూడా పెట్టింది కదా, మీరు ఇండిపెండెంట్గా అవ్వడం కూడా ఇచ్చారు. దాని బేసిస్ మీద ఇండిపెండెన్స్ క్లెయిమ్ చేసేది. ఆ ఇండిపెండెన్స్ క్లెయిమ్ చేసినప్పుడు ఏంటంటే రకరకాల ఆర్గ్యుమెంట్స్ ముందుపెట్టింది. ఇతని ఇండిపెండెన్స్ ఎందుకు క్లెయిమ్ చేసిండు, వేరే ప్రిన్సిపల్ స్టేట్స్ ఎందుకు క్లెయిమ్ చేయలేదు అంటే వాళ్ళకు ఆ ఎకనామిక్ సోషల్ వయబిలిటీ అనేది లేదు. ఇక్కడ వయబిలిటీ ఉన్నది. మనం ఎప్పుడు చెప్తాం ఆయనకి ఎయిర్పోర్ట్ ఉన్నది, ఆయనకు సొంత సిక్కా ఉన్నది, లేకపోతే రకరకాల విషయాల్లో ఏంటంటే ఆయన రైల్వేస్ ఉన్నాయి, ఆయన ఎకానమీ చాలా స్ట్రాంగ్ ఉన్నది మనం చెప్తాం. అయితే ఇవాళ తెలంగాణ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు దీని రెలవెన్స్ ఏంది అని అంటే ఇది ఒక డిస్టింక్ట్గా ఒక అటానమస్గా డెవలప్ అయినటువంటి ఏరియా కాబట్టి నిజాం స్టేట్ ఏదైతే ఉందో డొమినియన్స్ ఏదైతే ఉందో ది ట్రాజెక్టరీ ఆఫ్ ఇట్స్ డెవలప్మెంట్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ప్రిన్సిపల్ స్టేట్స్. కాబట్టి ఆయన సింబాలిక్గా చెప్పేది ఏంటంటే నాకు ఇన్ని గన్ సెల్యూట్ ఇస్తారు, వాళ్ళు అన్ని గన్ సెల్యూట్స్ ఇస్తారు, మిగతా వాళ్ళు ఆయన చేంబర్ ఆఫ్ ప్రిన్సెస్ అని అప్పుడు ఒకటి ఫ్లోట్ చేశారు. ప్రిన్సిపల్ స్టేట్స్ అందరూ కలిసి ఒక చేంబర్ ఆఫ్ ప్రిన్సెస్ మనం బార్గెన్ చేసుకోవడానికి ఒక చేంబర్ కావాలి. నిజాం ఏం చేసిందనంటే నేను చేంబర్లో చేరను, అసలు నేను మీతో సమానం అయితే కదా నేను చేంబర్లో చేరడానికి అని చెప్పేసి దూరంగానే ఉన్నాను. ఎందుకంటే ఇండిపెండెన్స్ క్లెయిమ్ చేసే ఉద్దేశంతో. కాబట్టి ఆయనకు బార్గెనింగ్ కెపాసిటీ ఉండాలంటే ఉంది కాబట్టి స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చేసుకున్నారు ఆ రోజు. ఈ మధ్యకాలంలో ఒక సినిమా కూడా వచ్చింది, మహాత్మా గాంధీ మీద సినిమా వచ్చిన తర్వాత సర్దార్ పటేల్ మీద కూడా ఒక సినిమా వచ్చింది. సర్దార్ పటేల్ సినిమాలో క్లియర్గా ఉంటుంది. ఆయన ఒక హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి పోయి నిజాంతో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చేసుకోవాలి నువ్వు అని చెప్పేసి మౌంట్ బాటన్ చెప్తే ఆయన ఏమంటే నిజాం ఒప్పుకుంటాడని నేను అనుకోను అని స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ మీద సంతకం అని. ఇది సినిమాలో ఉన్న విషయం చెప్తున్నాను. నిజాం ఒప్పుకుంటాడని సైన్ చేస్తాడని అనుకుంటారేమో అని చెప్పేసానంటే సైన్ అయితే అయిపోయింది. తర్వాత మౌంట్ బాటన్ వెళ్ళిపోయింది, అది వేరే సంగతి. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అనేది ఎవరి మధ్య జరుగుతుంది అని అంటే నువ్వు నీ గుర్తింపు ఏంది, హైదరాబాద్ స్టేట్కి ఉన్న గుర్తింపు ఏంది, ఏ గుర్తింపు ఇచ్చేసి నీవు ఈ 3 విషయాల్లో తప్ప మిగతా విషయాల్లో నువ్వు ఇండిపెండెంట్ అని చెప్పేసి డిక్లేర్ చేసి తర్వాతి కాలంలో ఏంటంటే అది జరగలేదు. ఏంటంటే ఈ వైపున ఉల్లంఘనలు జరిగినాయి, ఆ వైపున ఉల్లంఘనలు జరిగినాయి. అది నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒకటి డిఫాక్టో డిజూరే అనేటువంటి 2 కాన్సెప్ట్స్ మనం పాలిటిక్స్లో వాడుతాం. లెజిటిమసీ ఉంది నిజాంకి డిక్లేర్ చేసుకునేది, కానీ డిఫాక్టో ఏంటనంటే పవర్ 1948లో అది ఇన్వేజన్ అనండి ఇంకేమన్నానండి భారతదేశం తీసేసుకుంది. ద పవర్ వాజ్ ఎక్సర్సైజ్ బై ద మిలిటరీ గవర్నర్ అండ్ మిలిటరీ రూలర్, మిలిటరీ అడ్మినిస్ట్రేటర్ జనరల్ చౌదరి. నిజాం మాత్రం టైటిలర్ హెడ్గా ఉన్నాడు, నిజాం దగ్గర పవర్ ఏం లేదు. కాబట్టి నిజాం వ్యవస్థ పోయింది 48లో. ఇక క్వశ్చన్ ఏంటంటే మరి యునైటెడ్ నేషన్స్లో ఉన్నది కదా అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి యునైటెడ్ నేషన్స్లో ఇట్లాంటివి చాలా ఉంది. నేను 6-7 ఏళ్ల క్రితం అమెరికా పోయినప్పుడు యునైటెడ్ నేషన్స్ పోయింది. పోతే ఒక మీరు సెక్యూరిటీ కౌన్సిల్ హాల్ ముంగట పెద్ద వరల్డ్ మ్యాప్ ఉంటుంది. ఆ వరల్డ్ మ్యాప్ ఎప్పటికప్పుడు ఏం చేస్తారనంటే దాన్ని అప్డేట్ చేస్తారు.
కొత్త దేశాలు ఏర్పడ్డప్పుడల్లా, డిస్ప్యూటెడ్ ఏరియాస్ వచ్చినప్పుడల్లా వాళ్ళు ఏం చేస్తారని అంటే ఆ రంగు కూడా మారుస్తారు కొత్త మ్యాప్ పెట్టి. ఈ ఇండియా విషయానికి వచ్చేప్పటికి ఏంటంటే కాశ్మీర్ లోపల మాత్రం కలర్ వేరుగా ఉంది. నా పక్కన ఉన్న మిత్రుడు ఇది ఏదైనా కాశ్మీర్ కలర్ వేరుగా ఉందనంటే ఆ కలర్ ఇండికేటర్ చూపిస్తుంది ఏంటంటే డిస్ప్యూటెడ్ ఏరియాలో చూపెడుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ స్టిల్ ఇన్ కంటెన్షన్. నేను అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక ఇన్ఛార్జ్ని ఏమనంటే ఒక అమ్మాయిని కొలంబియా నుంచి వచ్చిన, ఎందుకంటే యునైటెడ్ నేషన్స్లో అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారు. అమ్మ క్యాన్ యూ టెల్ మీ ద స్టేటస్ ఆఫ్ హైదరాబాద్, ఎందుకంటే అక్కడ రంగేం కనపడతలేదు, మరి డిస్ప్యూటెడ్ ఏరియా అంటున్నారు కదా అని అంటే ఆమె చెక్ చేసి ఇది ఏంటంటే దిస్ వాస్ కెప్ట్ ఇన్ పెండింగ్ లైక్ మెనీ అదర్ క్లెయిమ్స్. ఇది ఏంటంటే దీని గురించి చర్చలు జరిగినాయి కానీ దాని గురించి ఒక నిర్ణయం ఏం కాలేదు. కాబట్టి ఇట్స్ నాట్ సంథింగ్ దట్ ఈస్ టేకన్ ఇన్ టు అకౌంట్. నోబడీ రేజెస్ దట్ ఇష్యూ, దేర్ఫోర్ దట్ నథింగ్ ఈస్ డన్. కాబట్టి యునైటెడ్ నేషన్స్లో ఉన్న యునైటెడ్ నేషన్స్ ఏంటంటే ఎన్ఫోర్సింగ్ అథారిటీ కాదు. వాళ్ళు అక్కడ ఓటు వేసినంత మాత్రం ఏదో మీ ఇండిపెండెన్స్ వస్తుంది, వాళ్ళకి ఇండిపెండెన్స్ రాదని కాదు. సో ద ఫ్యాక్ట్ ఏదైతే ఉన్నదో అంటే ఏదంటే నిజాం స్టేట్ ఏదైతే ఉన్నదో, నిజాం స్టేట్ హ్యాడ్ ఎ డిస్టింక్ట్ ఎకానమీ, డిస్టింక్ట్ సోషల్ కాంపోజిషన్. దాని ట్రాజెక్టరీ ఆఫ్ డెవలప్మెంట్ వాజ్ ఆల్సో డిఫరెంట్. కాకపోతే ఏమైందంటే ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ హిజ్ ఇండిపెండెన్స్ డ్యూరింగ్ 1940s ఆయన ఏం చేసినాడంటే చాలా రిగ్రెసివ్ పాలసీస్ ఆయన ఫాలో చేశారు. చాలా రిగ్రెసివ్ పాలసీస్ పొలిటికల్లీ కానీ ఎకనామికల్లీ కానీ సోషల్లీ కానీ. దాంతో ప్రజా వ్యతిరేకత అనేది మీకు నేనంటే 90% ప్రజా వ్యతిరేకత ఇంక్లూడింగ్ నాన్ ముస్లిమ్స్. ఆ రిప్రెసివ్ ప్లస్ రిగ్రెసివ్ పాలసీస్ మూలంగా వచ్చిన వ్యతిరేకత అనేది ఏదైతే ఉండదో, ఎప్పుడైతే ఇండియాలో కలుపుకుంటామనేటువంటి ప్రపోజల్ వచ్చిందో దట్ ఈస్ ద బెటర్ ఆప్షన్ జనం చూసింది. కానీ ఇది ఇండిపెండెంట్గా ఉండాలని వాళ్ళు ప్రజలు కోరుకున్నారని చెప్పేసి నేను అనుకోను. నిజాం డిక్లేర్డ్ ఇండిపెండెన్స్, బట్ అదర్స్ డిడ్ నాట్ వాంట్ ఇండిపెండెన్స్. పీపుల్ డిడ్ నాట్ వాంట్. కాకపోతే ఎట్లా తెలుసు మనకు అంటే మరి రెఫరెండం పెట్టలేదు, రెఫరెండం పెట్టినా ఓడిపోయేది నిజాం, క్వశ్చనే లేదు. ఇక్కడనేమో తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతుంది, 3-4 జిల్లాలు అనుకున్నాం, లేకపోతే ఇంకెక్కువ జిల్లాలు. మరాఠవాడ ప్రాంతంలో, కర్ణాటక ప్రాంతంలో, ఇతర జిల్లాల్లో కూడా ఏంటంటే నిజాం వ్యతిరేకత ఉంది. ఆన్ అకౌంట్ ఆఫ్ వాట్ ఈస్ కాల్డ్ హిజ్ ఇండస్ట్రియల్ పాలసీ విచ్ లెడ్ టు ది ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద సర్ప్లస్ ఫ్రమ్ ది కంట్రీ సైడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లెవీ. ఆ లెవీ మూలంగా ఏంటంటే లార్జ్ స్కేల్ ఆపోజిషన్ మీకు మొత్తం హైదరాబాద్ స్టేట్లో వచ్చింది. ఇప్పుడు మనం తెలంగాణ పోరాటం గురించి మాట్లాడతాం కానీ మిగతా చోట్ల లేకుండా దాని గురించి మాట్లాడతాం. అక్కడ ఏంటంటే సాయుధంగా ఐక్యం కాలేదు కాబట్టి అక్కడ పెజెంట్స్ ఇది మరాఠవాడ ఇతర రీజన్స్లో ఏంటంటే పెజెంట్స్ మూమెంట్ లేదు కాబట్టి, సాయుధ పోరాటం అక్కడ లేదు కాబట్టి అక్కడ ఏంటంటే ఎవరైతే నిజాంని అట్లాగే ఉంచదలుచుకున్నారో ఈ సోషల్ పీస్ డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి అనుకున్నారో వాళ్ళకి వీళ్ళకి మధ్య ఒక వైరుధ్యం అనేది క్లియర్గా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇట్లాంటి స్టేట్ ఏమైపోయిందనంటే మీకు 1948 తర్వాత ఎప్పుడైతే కలుపుకున్నామో, ఇప్పుడు కాశ్మీర్ ప్రాబ్లం ఉండనే ఉండేది, హైదరాబాద్ ప్రాబ్లం ఉండేది. అసలు ఏంటంటే ఇండియన్ స్టేట్ అనేది దాని యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నారు కానీ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే డిఫరెంట్ క్లెయిమ్స్ వస్తాయి. ఇప్పుడే మనం రీఆర్గనైజేషన్ చేస్తే కాబట్టి ఒక 10 ఏళ్ళ దాకా రీఆర్గనైజేషన్ విషయం మనం మాట్లాడకూడదు. లెట్ us see how the system works. ఇప్పుడు దీన్ని ఇట్లనే ఉంచుదాం. అయితే ఏంటంటే దేర్ హ్యాండ్ వాజ్ ఫోర్స్డ్ బికాస్ ఆఫ్ సెవరల్ రీజన్స్. ఉద్యమాలు అనుకోండి, భైరవీలు అనుకోండి, ఏదో అనుకోండి. మీరు చెప్పిన రీజన్ కూడా ఉంది కానీ అది ఒకటే రీజన్ కాదు. మనం ఎప్పుడైనా కూడా ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ అన్ని తీసుకొని మనం చూడాలి. దాంట్లో వాళ్ళు ఏం చేసినారంటే సరే తెలంగాణ స్టేట్ ఇమ్మని చెప్పేసి ఫజల్ అలీ కమిషన్ అన్నారు. ఇంకోటి ఏం చెప్పింది, వాళ్ళు తెలంగాణ స్టేట్ అని ఎక్కడ అనలేవు అని చెప్పేసి అంటున్నాం కానీ దాంట్లో తెలంగాణ అనే పదం చాలాసార్లు వస్తుంది కమిషన్ రిపోర్ట్.
చివరికి ఏమంటాడంటే వీ మే కాల్ ఇట్, ఆ డిస్ట్రిక్ట్స్ అన్ని కలిపి ఈ ప్రాంతాన్ని రాష్ట్రంగా ప్రకటించాలన్నప్పుడు వీ మే కాల్ ఇట్ ద రెసిడ్యువరీ హైదరాబాద్ స్టేట్, మిగిలిపోయి ఉన్నటువంటి హైదరాబాద్ స్టేట్ అని ఫర్ ద టైం బీయింగ్ వీ కెన్ కాల్ ఇట్. కానీ ఆర్గ్యుమెంట్స్ అన్ని తెలంగాణ 3 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి అక్కడ వాళ్ళ అబ్జర్వేషన్స్. ఒకటి హైదరాబాద్ యాజ్ ఇట్ ఈజ్, 2 ఆంధ్రప్రదేశ్ అది విశాల ఆంధ్ర, 3 తెలంగాణ. కాబట్టి వాళ్ళని తెలంగాణకు అనుకూలంగా చెప్పి ఏం చేసిందంటే ఇది 1961-62లో వచ్చేటువంటి ఎలక్షన్స్లో ఏదైతే అసెంబ్లీ ఏర్పడుతుందో ఆ అసెంబ్లీలో 2/3 మెజారిటీ తెలంగాణ వాళ్ళు అంటే తెలంగాణ వాళ్ళు ఉన్నారు, కానీ మరాఠవాడ తర్వాత కర్ణాటక అని చెప్పేసి వాళ్ళు అనలేదు. కాబట్టి తెలంగాణ సభ్యులు మాత్రమే 2/3 మెజారిటీతో దాన్ని పాస్ చేస్తే అప్పుడు మీరు ఆంధ్రతో కలపాలి, లేకపోతే కలపదు అని చెప్పింది. ఆ వెసులుబాటు తెలంగాణ వాళ్ళకి ఇచ్చింది కాబట్టి ఈరోజు వరకు కూడా మనం దాన్ని క్లెయిమ్ చేస్తున్నాం. మాకు హిస్టరీ లోపల మాకు ఆ వెసులుబాటు ఇచ్చింది కాబట్టి ఇవాళ కూడా మాకు తెలంగాణ కావాలని చెప్పి అడగడానికి ఒక ఆర్గ్యుమెంట్ చాలా స్ట్రాంగ్గా ఉన్నది అప్పటి నుంచి. కాకపోతే వాళ్ళు ఏం చేసిండ్రు, అప్పటికే ఏర్పడినటువంటి హైదరాబాద్ రాష్ట్రంలోనే ఏం చేసినట్టు ఉన్న అసెంబ్లీ లోపల దాని మీద డిస్కషన్ పెట్టింది. తర్వాత అందరిని ఒప్పించిన తర్వాత నాయన్నో భయాన్నో అప్పుడు కూడా హైకమాండ్ తెలంగాణ వాళ్ళకు దాని మీద డిస్కషన్ జరిగింది. సరే ఒప్పుకున్న తర్వాత ఏం చేసిందంటే దాన్ని పాస్ చేయించేసింది. ఇది ఇప్పుడు మనం చెప్పదలుచుకుంది ఏంటంటే ఫజల్ అలీ కమిషన్ ఏదైతే ఉందో ఫజల్ అలీ కమిషన్ మండేటరీ కాకపోయినప్పటికీ ఇట్ వాస్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్. శ్రీ